ఎస్, ఫస్ట్ అందరికి మనకి ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ మెయిన్ గా అనేది యూట్రస్. వీ హ్యావ్ యూట్రస్ ఒక్కటే కాదు, గర్భసంచికి అటాచ్డ్ ట్యూబ్స్ ఉంటాయి. సో దాట్ ఈస్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ కి ఎండ్ లో ఫింబ్రియా అని ఉంటాయి అనమాట. దెన్ అదర్ థింగ్ ఈస్ ఇంకో మెయిన్ గా ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇస్ ఓవరీస్. సో అందరికి ఆల్ ఫిమేల్స్ హ్యావ్ 2 ఓవరీస్. సో ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. సో ఓవరీ ట్యూబ్ కి అటాచ్ అయ్యి ఉండదు. ఓవరీ సపరేట్ గా ఓవేరియన్ లిగమెంట్ అనే దాంతోనే యూట్రస్ కి అటాచ్ అవుతూ ఓవేరియన్ లిగమెంట్ వాల్, పెల్విక్ వాల్ కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇంకోటి గర్భసంచి, ఇట్ ఇస్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. వన్ ఇస్ బాడీ ఆఫ్ ది యూట్రస్ అండ్ అదర్ ఇస్ సర్విక్స్. మామూలుగా ఇప్పుడు గర్భాశయము, గర్భసంచి మూత, లైక్ సర్విక్స్ ని గర్భసంచి మూత అని కూడా అంటారు అనమాట. సో ఈవెన్ యూట్రస్ అగైన్ ఇట్ ఇస్ డివైడెడ్ ఇంటూ, ఇట్ హ్యాస్ మస్కులర్ పార్ట్ అండ్ లోపల క్యావిటీ ఉంటుంది. సో ఆ క్యావిటీలో లోపల ఉండేదాన్ని, ఆ లేయర్ ని ఎండోమెట్రియం అంటాము. సో ఎండోమెట్రియం పైన మస్కులర్ లేయర్ వచ్చి ద మస్కులర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ అండ్ అదర్ ఇస్ గ్లాండ్యులర్ పార్ట్, దట్ ఇస్ ఎండోమెట్రియం. అండ్ లోపల క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ లోపలే లైక్ యూ గెట్ ప్రెగ్నెంట్ అండ్ దెన్ ద యూట్రస్ గ్రోస్. అండ్ కింద పార్ట్ వచ్చేసరికి సర్విక్స్. నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ లో యూజువల్ గా సర్విక్స్ చాలా చిన్నగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మస్కులర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ అండ్ దిస్ ద క్యావిటీ. అండ్ ఇది సర్వైకల్ పార్ట్ అన్నమాట. ఈ సర్విక్స్ కి మనం ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2 పార్ట్స్. దీనికి మనం ఇంటర్నల్ లాస్ అంటాము, ఎక్స్టర్నల్ లాస్ అంటాము. ఈ రెండింటి మధ్యలో ఉండేది సర్విక్స్. నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ లో ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి 3 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈ మెజర్మెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది కమింగ్ వీడియోస్ లో ఐ టెల్ యూ వై ద లెంత్ ఆఫ్ ది సర్విక్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనేది. అదర్ థింగ్ ఇస్ దట్ ఈ సర్విక్స్ మనకి ఇప్పుడు వచ్చే అన్నిట్లో సర్వైకల్ క్యాన్సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఈ పార్ట్ కే వస్తుంది. అది కూడా కమింగ్ వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద నెక్స్ట్ అదర్ సర్విక్స్ కి కంటిన్యూషన్ గా ఉండేది వజైనా. సో ఈ వజైనా అనేది ఫిమేల్స్ లో నార్మల్ 4 to 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆ వజైనల్ ఎపిథీలియం, ఆ వజైనా కూడా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది నార్మల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆఫ్ ది ఫిమేల్. యూట్రస్, బాడీ ఆఫ్ ది యూట్రస్ అండ్ సర్విక్స్ అండ్ వజైనా. అండ్ మళ్ళీ అవుటర్ పార్ట్ దాన్ని వల్వా అంటాము. సో వజైనా తర్వాత బయట ఉండేదాన్ని వల్వా అంటాం. ఆ వల్వాకి యూ హ్యావ్ లేబియో మైనోరా, లేబియో మేజోరా. ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ ది ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే అది ఉండాల్సినంతలో ఉండాలి. అది ఎక్కువ ఓవర్ గ్రోత్ అవ్వద్దు, తక్కువగా కూడా ఉండదు. హైపోప్లేసియా ఉండద్దు, లేకపోతే కొంతమందికి మామూలుగానే ఉండదు. యాబ్సెన్స్ ఆఫ్ యూట్రస్, యాబ్సెన్స్ ఆఫ్ వజైనా అంటాము. సో ఆల్ దీస్ ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే ఫుల్ నార్మల్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ నేను నార్మల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్. సో ప్రతి ఒక్కరికి యూట్రస్ కి అటాచ్ గా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ రైట్ ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్. ఈ ఫెలోపియన్ ట్యూబ్ మళ్ళీ అందులో డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంది. సో వీ హ్యావ్ ఇమీడియట్ గా యూట్రస్ కి అటాచ్ అయిన పార్ట్ ఒకటి ఉంటుంది, ఇస్తమస్ అంటాము. దాని పక్కన ఉన్నది కొద్దిగా వైడ్ గా ఉంటుంది, దాన్ని యాంపులా అంటాము. అండ్ ఎండ్ పార్ట్, ఇది ఫిమ్రియల్ ఎండ్ పార్ట్ అనమాట. సో ఇవన్నీ ఇట్ హ్యాస్, ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క, అంటే లోపల ఉన్న ఎపిథీలియం, దాని లేయర్, ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఫిమ్రియా ఏదైతే ఉంటుందో ఎండ్ పార్ట్. సో ఈ 2 ట్యూబ్స్ అవి ఎంత హెల్దీగా ఉంటాయో అంత హెల్దీగా ఉంటేనే బెటర్. ఇఫ్ దే ఆర్ అన్హెల్దీ, వాటికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా అది ఫ్యూచర్ ఫిమేల్ హెల్త్ కి చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓవరీస్. దీస్ ఆర్ 2 ఓవరీస్, లెఫ్ట్ ఓవరీ అండ్ రైట్ ఓవరీ. సో ఈ ఓవరీ కూడా ఉండాల్సిన ఎంత ఉండాలో అంతే ఉండాలి. అండ్ అది కూడా ఓవర్ గ్రో, పెద్దగా ఉండొద్దు, చిన్నగా ఉండొద్దు. అది ఎంత సైజ్ లో ఉండాలో అంతే సైజ్ లో ఉండాలి. So this is about the female reproductive organs. Thank you.